మంత్రోచ్చారణలో ఇంకో ఉన్న రహస్యం ఒకటి ఏంటంటే, మాకు చెప్పిన పద్ధతి మా గురువు గారు ఓంకారాలు చెప్తూ గాలి తీసుకో, ఇన్ని అన్నీ అని కాదు, దానికి 4 ఇంతలు ఓంకారాలు లోపల కుంభించు, మొదట పీల్చుకున్న దానికి 2 ఇంతల లోపల బయటికి వదులు అన్నారు. సపోజ్ ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారము ఒక 10 ఓంకారాలు చెప్తూ నేను గాలి తీసుకున్నాను అనుకోండి, అప్పుడు నేను దానికి ఇంటూ 4 40 ఓంకారాలు లోపల కుంభించాలి. 10 ఓంకారాలు చెప్తూ తీసుకున్నాను, 40 ఓంకారాలు కుంభించాను, మొత్తం ఎంతైంది? 50. ఈ 1:4 నిష్పత్తి ప్రకారము వదిలేటప్పుడు 20 ఓంకారాలతో బయటకు వదులుతున్నాను. 50 మైనస్ 20 ఇంకా మిగతా 30 ఓంకారాలు ఏమైపోయినట్లు? లోపల ఉన్నాయి. ఇవి మీ మెదడులోని న్యూరాన్స్కు చేరుతాయి. ఈ మానవ మెదడులో 10,000 కోట్ల న్యూరాన్స్ ఉన్నాయి. మీ మిల్కీ వే గెలాక్సీలో 10,000 కోట్ల నక్షత్రాలకు అది సమానంగా ఉన్నాయి. సైన్సుకు మానవుడికి పరమాత్ముడు చేసిన సృష్టికి అంత అనుసంధానత ఉంది. తో ఇప్పుడు ఈ 30 ఓంకారాలు ఆ న్యూరాన్స్లో పోయి డిపిక్ట్ అవుతాయి. తో అంటే బీజ్ బోనా అంటాం మేము, అంటే లోపల పోయి అవి నిక్షిప్తం అవుతాయి. దానికి అది ఇప్పుడు ఓంకారమయమైంది. ఈ మొత్తం న్యూరాన్స్లో 70% అన్నా కానీ 50% అన్నా కానీ చేసుకోగలిగితే అతనికి బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి యాంటన్నాగాను పనిచేస్తుంది, రిసీవర్గాను పనిచేస్తుంది. అంటే తన భావాలను ఇంకోళ్ళకి ఎవరికి పంపాలన్నా పంపగలడు, కళ్ళు మూసుకొని చూడాలనుకున్నా చూడగలడు, తన మెసేజెస్ని ఎవరికి పంపాలన్నా వాళ్ళకి పంపగలడు, ఇతరుల మెసేజ్ని రిసీవ్ చేసుకోగలడు.